హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఫిజిక్స్ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ యాంత్రిక శాస్త్రము. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో మూల ప్రమాణాలు ఎన్ని కలవు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే భౌతిక శాస్త్రంలో చూసినట్లయితే మూల ప్రమాణాలు ఎన్ని కలవు? సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 12. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 9. భౌతిక శాస్త్రంలో కనుక చూసినట్టయితే మూల ప్రమాణాలు ఎన్ని అని అంటే 9 మూల ప్రమాణాలు కలవు. ఈ క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో గల ఉత్పన్న ప్రమాణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. అయితే భౌతిక శాస్త్రంలో గల ఉత్పన్న ప్రమాణాలు ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి ఎన్ని అయినా ఉండొచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఎన్ని అయినా ఉండొచ్చు. భౌతిక శాస్త్రంలో కనుక చూసినట్లయితే ఉత్పన్న ప్రమాణాలు ఎన్నైనా ఉండవచ్చు. ఈ క్రింది వాటిలో ఉష్ణోగ్రతను కొలిచే ఎస్ ప్రమాణము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కెల్విన్. ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి ఎస్ ప్రమాణం ఏది అని అంటే కెల్విన్. ఈ కెల్విన్ కనుక చూసినట్లయితే ఉష్ణోగ్రతను కొలిచే ఎస్ ప్రమాణంగా చెప్పవచ్చు. సరే అండి, ఇక్కడ ఎస్ఐ అండి, ఎస్ఐ ప్రమాణంగా చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, బలము. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆంగ్స్ట్రామ్, ఆప్షన్ బి కాంతి సంవత్సరం, ఆప్షన్ సి కిలోమీటర్, ఆప్షన్ డి బలము. అయితే ఇక్కడ భిన్నంగా ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఆప్షన్ డి అండి, బలము. ఈ క్రింది వాటిలో క్యారీ బ్యాగుల మందాన్ని దేనిలో వ్యక్తపరుస్తారు? క్యారీ బ్యాగ్ల మందాన్ని కనుక చూసినట్లయితే దేనితో వ్యక్తపరుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, మైక్రాన్లు. క్యారీ బ్యాగుల మందాన్ని కనుక చూసినట్లయితే మైక్రాన్లతో వ్యక్తపరుస్తారు. పేపర్ నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు. అయితే జిఎస్ఎం అనగా విస్తరింపు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. పేపర్ యొక్క నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు. అయితే జిఎస్ఎం అనగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. ఏంటండి అది? గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. జిఎస్ఎం అనగా జి అనగా గ్రామ్స్, ఎస్ అనగా స్క్వేర్, ఎం అనగా మీటర్. గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్లలో తెలియజేస్తారు. ఈ క్రింది వాటిలో నది వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నది యొక్క వెడల్పును కొలవడానికి సరైన పద్ధతి ఏంటి అని అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ గొలుసులు, ఆప్షన్ బి టేపులు, ఆప్షన్ సి త్రిభుజీకరణము, ఆప్షన్ డి ఖగోళ. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, త్రిభుజీకరణ. అయితే నది యొక్క వెడల్పు కొలవడానికి వాడేది ఏంటి అని అంటే వాడే పద్ధతి ఏంటి అని అంటే సరైన పద్ధతి త్రిభుజీకరణ అనేది సరైన పద్ధతిగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఘన కోణము. ఇక్కడ స్టెరేడియన్ అనేది ఘన కోణానికి ప్రమాణంగా చెప్పవచ్చును. నెక్స్ట్, రిజర్వాయర్లలో నీటిని టీఎంసీలలో కొలుస్తారు. అయితే టీఎంసీని విస్తరింపు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే టీఎంసీని రిజర్వాయర్లలో నీటిని కనుక చూసినట్లయితే టీఎంసీలలో కొలుస్తారు. టీఎంసీని విస్తరించము అని అంటే ఇక్కడ టీఎంసీ అనగా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. టీ అనగా 1000, ఎం అనగా మిలియన్, సి అనగా క్యూబిక్ ఫీట్. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్లలో కొలుస్తారు. దేన్నండి? రిజర్వాయర్లలో కనుక నీటిని కనుక చూసినట్లయితే రిజర్వాయర్లలో ఉన్నటువంటి నీటిని టీఎంసీలలో కొలుస్తారండి. అయితే టీఎంసీ అనగా 1000 మీటర్ క్యూబిక్ ఫీట్లలో కొలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నదులలో నీటి నదులలో నీటి ప్రవాహాన్ని దేనిలో తెలియజేస్తారు? నదులలో కనుక నీటి ప్రవాహాన్ని కనుక చూసినట్లయితే దేనిలో తెలియజేస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, క్యూసెక్కులలో. ఏదండి? క్యూసెక్కులలో కొలుస్తారు. నదులలో నీటి ప్రవాహాన్ని క్యూసెక్కులలో తెలియజేస్తారు. సారీ అండి, ఇక్కడ ప్రవాహాన్ని తెలియజేసేవి ఏంటి అని అంటే క్యూసెక్కులు అండి. అయితే నదులలో నీటి ప్రవాహాన్ని క్యూసెక్కులలో తెలియజేస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కాలాన్ని ఖచ్చితంగా సూచించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పరమాణు గడియారాలు. ఇవి కాలాన్ని ఖచ్చితంగా సూచిస్తాయి. కాలాన్ని ఖచ్చితంగా సూచించేటటువంటి ఏంటి అని అంటే పరమాణు గడియారాలు. ఈ పరమాణు గడియారాలు కాలాన్ని ఖచ్చితంగా సూచిస్తాయి. ఈ క్రింది వాటిలో ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విద్యుత్ ప్రవాహము. ఆంపియర్ అనేది విద్యుత్ ప్రవాహానికి ప్రమాణంగా చెప్పవచ్చు. ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, మోల్. ఒక ద్రావణంలో ఉన్నటువంటి ద్రావిత పరిమాణాన్ని ఒక మోల్లలో కొలుస్తారు. దేంతో అండి? దేని ద్వారా అండి? మోల్ల ద్వారా కొలుస్తారు. ద్రావితం యొక్క పరిమాణాన్ని మోల్తో కొలుస్తారు. ఈ క్రింది వాటిలో వెర్నియర్ క్యాలిపర్స్లో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బి. ఏబి అంటే తల స్కేలు, పిచ్ స్కేలు. ఈ వెర్నియర్ కాలిపర్స్లో లేనటువంటి ఏంటి అంటే తల స్కేలు మరియు పిచ్ స్కేల్ అనేవి వెర్నియర్ కాలిపర్స్లో ఉండనివి. ఈ క్రింది వాటిలో ఫెర్మి ప్రమాణాలలో వ్యక్తపరచగలిగేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేంద్రక పరిమాణము. ఫెర్మి ప్రమాణాలలో వ్యక్తపరచగలిగేది ఏది అని అంటే కేంద్రక పరిమాణము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మెమొరీ కార్డ్ల కెపాసిటీని జీబీలలో తెలియజేస్తారు. దీనిలో జీ అంటే మెమొరీ కార్డుల కెపాసిటీని జీబీలలో తెలియజేస్తారండి. అయితే దీనిలో జీ అంటే ఏంటి అని అంటే ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ 10^3 అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 10^3, ఆప్షన్ బి 10^6, ఆప్షన్ సి 10^9, ఆప్షన్ డి 10^12. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 10^9. ఈ మెమొరీ కార్డుల యొక్క కెపాసిటీని జీబీలలో కొలుస్తారండి. జీ అంటే ఆప్షన్ 9 అని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరము ఏది? టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుగొనడానికి సరైన పరికరము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వెర్నియర్ కాలిపర్స్. ఈ టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుగొనడానికి సరైన పరికరం ఏది అని అంటే వెర్నియర్ కాలిపర్స్. ఈ క్రింది వాటిలో మంచు నీటిలో తేలుతుంది, ఎందుకంటే నీటి కంటే మంచు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, సాంద్రత తక్కువ. మంచు నీటిలో తేలుతుంది, అయితే ఎందుకంటే నీటి కంటే మంచు సాంద్రత తక్కువ. మంచు నీటిలో తేలుతుంది, మంచు అనేది నీటిలో తేలుతుందండి, అయితే ఎందుకంటే నీటి కంటే మంచు సాంద్రత తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒక అడుగు పొడవు ఎన్ని సెంటీమీటర్లకు సమానం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 30.72. ఒక అడుగు పొడవు 30.72 సెంటీమీటర్లకు సమానం. ఒక అడుగు పొడవు 30.72 సెంటీమీటర్లకు సమానం. ఈ క్రింది వాటిలో ఒక రోజులో దాదాపు ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 86,400. ఒక రోజులో దాదాపు 86,400 సెకండ్స్ ఉంటాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. అయితే సముద్రాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, నాటికల్ మైళ్ళు. ఏంటిదండి? నాటికల్ మైళ్ళు. ఈ క్రింది వాటిలో మీటర్ పొడవు ప్రామాణికంగా తీసుకున్న ప్లాటినం ఇరీడియం కడ్డీని ఎక్కడ ఉంచారు? మీటరు పొడవుకు ప్రమాణంగా తీసుకున్నటువంటి ప్లాటినం ఇరీడియం కడ్డీని ఎక్కడ ఉంచారంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, ప్యారిస్లో ఉంచడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒక కిలోబైట్ మెమొరీ అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1024 బైట్లు.
ఒక కిలోబైట్ మెమొరీ అంటే 1024 బైట్లని చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణలోకి తీసుకొని అంశం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి ఏంటిదండి? గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణలోనికి తీసుకునే అంశం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, బలము. అంటే బలము అనేది గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించిన పరిగణలోనికి తీసుకునే అంశంగా గుర్తించడమైంది. అంటే మిగతావి ఏంటి అని అంటే తుది వేగము, స్థానభ్రంశము, ప్రయాణ కాలము ఇవి గతి శాస్త్రంలో వస్తు చలనానికి సంబంధించి పరిగణలోనికి తీసుకునే అంశాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఒక వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి సరైనది ఏది అని అంటే ఒక వస్తువు యొక్క రేఖీయ చలనము. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒక వస్తువు యొక్క రేఖీయ చలనము సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అన్ని కణాల చలన దిశ ఒకే వైపు ఉంటుంది, అన్ని కణాలు ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి, నెక్స్ట్ అన్ని కణాలు ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవి. పైవన్నీ సరైనవి. అంటే ఒక వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి అన్ని కణాలు చలన దిశ ఒకే వైపు ఉంటుంది, అన్ని కణాలు ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి, అన్ని కణాలు ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి. సో ఇదండి ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.